నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిరీష. మనతో ఈరోజు జూమ్లో జాయిన్ అవుతున్నారు పిసిసి అధికార ప్రతినిధి షేక్ సయ్యద్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్, నిన్న ఏదైతే షర్మిల గారు మాటలు ఉన్నాయో అవి రెండు రాష్ట్రాల్లో కూడా దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా హిందూ ధర్మంపై షర్మిల గారు చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా తీసుకోవాలి అంటే, టీటీడీ బోర్డులో చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక ప్రతిపాదన చేశారు. దళిత వాడలు అనే పదం కూడా మెన్షన్ చేయలేదు. మీరు కరెక్ట్గా ఆ వాయిస్ విన్నట్టయితే, ఎక్కడైతే పేద వర్గాలు ఉన్నాయో, ఆ పేద వాడలు ఉన్నాయో అక్కడ టీటీడీ వెంకటేశ్వర స్వామిని ఆ పేదవారికి దగ్గరగా చేర్చాలనే ఉద్దేశంతో అక్కడ గుళ్ళు కట్టాలి అని ఒక ప్రతిపాదన చేశారు. అది కూడా టీటీడీ బోర్డు నుంచి, ఆ ట్రస్ట్ నుంచి ఏవైతే ఉన్నాయో, శ్రీవాణి ట్రస్ట్ నుంచి తీసుకున్న ఆ డబ్బులతోటి, అలాగే కొంతమంది దాతల విరాళాలు కూడా సేకరించి పేద ప్రజల దగ్గరగా వెంకటేశ్వర స్వామిని తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా గుడులు కట్టాలి అని చెప్పారు. దానికి షర్మిల గారు వెంటనే రియాక్ట్ అయ్యారు. అసలు ఎందుకు ఇటువంటి పనులు చేస్తున్నారు, చంద్రబాబు రైటా లెఫ్టా అంటే బీజేపీ నినాదాన్ని భుజాన వేసుకొని దళిత వాడల్లో కడుతున్నారు అని చెప్పి ఒకటి మాట్లాడడం జరిగింది. అంటే యాక్చువల్గా దళిత వాడలు అనే పదం ఉపయోగించలేదు, కానీ షర్మిల గారు మాట్లాడారు. అది కాంగ్రెస్ పార్టీ స్టాండా, పర్సనల్గా షర్మిల గారు మాట్లాడారా? ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? మా శిరీష చౌదరి గారు, మీకు అలాగే ఆంధ్రప్రభ టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. ముందస్తు విజయదశమి శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ సార్. మీకు కూడా సార్. ఓకేమ్మా. ఇప్పుడు ప్రధానంగా నేను షర్మిలమ్మ గారు మాట్లాడినటువంటి మాటల్ని, ఆమె యాదృచ్ఛికంగా మాట్లాడినటువంటి మాటలు. ఎందుకంటే చంద్రబాబు గారు బ్రహ్మోత్సవాలకి తిరుమల వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన 5,000 దేవాలయాలను మేము నిర్మిస్తాం అవునండి, ఒక మాట మాట్లాడారు. అవును సార్, ఒక ప్రతిపాదన పెట్టారు. మాట్లాడినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని షర్మిలమ్మ గారు ఏంటంటే ఒక సామాజిక కోణంలో మాట్లాడారు. ఫస్ట్ అది గమనించారు. పేదలు, దళితులు, లేకపోతే బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి ప్రాంతాల్లో వసతులు మృగ్యమైపోయాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సైడ్ డ్రైన్స్ లేవు, రోడ్లు లేవు, అలాగే తాగడానికి మంచినీళ్ళు లేవు, అలాగే బడుగు వర్గాల పిల్లలు దొరికినటువంటి ప్రభుత్వ హాస్టల్లో వసతులు లేవు, ఆడపిల్లలు ఉన్నటువంటి హాస్టల్స్లో సరైనటువంటి శానిటేషన్ లేదు, మరుగుదొడ్లు లేవు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందు ప్రజలకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలను మెరుగుపరచండి అనేటువంటి ఒక థింక్ తోటి ఆ మాట అనేటువంటి మాట్లాడు. ఎందుకంటే హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడం కానివ్వండి, లేకపోతే ఇంకొక మతాన్ని ఎంటేసుకోవాలనుకుంటే ఆలోచన షర్మిలమ్మ గారు ఆ మాట మాట్లాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అర్థం చేసుకో. ఎందుకంటే కొంతమంది కావాలని ఆమెదో క్రైస్తవ మతం స్వీకరించిందని, వాళ్ళ భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఇవాంజలిస్ట్ గా ప్రచార మత బోధకుడిగా ఉన్నాడని. ఖచ్చితంగా అలాగే వస్తుంది కదా సార్. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక అంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవట్లేదు అన్నట్టుగా ఒక ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడడం జరిగింది కదా మేడం. అంటే ఆమె చెప్పిన ఉద్దేశం ఇది, సామాజిక కోణంలో ఈ వర్గాలకి కనీస వసతులు లేవు, గుడులు కాదు ముందు బడులు నిర్మించండి. వాస్తవంగా మనం చూస్తా ఉన్నాం, రాష్ట్రంలో ఎన్నో స్కూళ్ళు మూతబడిపోయాయి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని అభివృద్ధి పనులు చేయించింది కదా. కాంగ్రెస్ పార్టీ టైంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారు కొన్ని పనులను చేయించారు. ఏదైతే ట్రస్ట్ నుంచి తీసుకున్న కళ్యాణం మస్తు అనే కార్యక్రమం అవ్వచ్చు, అలాగే పేదవారి పెళ్లిళ్ళ కార్యక్రమానికి అవ్వచ్చు, ట్రస్ట్ నుంచే ప్రతి జంటకి 25,000 రూపాయల చొప్పున కూడా దాని నుంచి ఇవ్వటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది కదా అటువంటి పనులు. అవునమ్మా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈయన కరుణాకర్ రెడ్డి గారు టీడీపీ బోర్డు చైర్మన్ గా ఉన్న సందర్భంలో దళిత గోవిందం పేరుతోటి దళిత వాడల్లో వెంకటేశ్వర స్వామిని తీసుకెళ్లి ఆ వాడల్లో తిప్పి ఊరేగి దర్శనం చేయించేటువంటి మహత్తరమైన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసింది సార్. అవును, ఆ మూలాన్ని మా శ్రీమణమ్మ మర్చిపోదు, మేము మర్చిపోము. పేద ప్రజల దగ్గరికి దేవుణ్ణి తీసుకెళ్ళినటువంటి సంకల్పం మంచిదే, మేము ఎవరు దాన్ని వ్యతిరేకించటం. ఎందుకంటే ఇది లౌకిక దేశం, మనందరం సమైక్యంగా అందరం హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేటువంటి ఒక ఆలోచన, ఎన్నో కులాలు మతాలు ఎన్నో భాషలు అన్ని ఉన్నాయి ఇక్కడ. మీరు ఒకసారి గమనించాలా, 75 సంవత్సరాల వయసు కలిగినటువంటి చంద్రబాబు గారు
ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలు ప్రస్తావించారు. ఆయన ఎప్పుడు కూడా హైటెక్ ఆలోచనతో ఉండేవారు. మీకు తెలుసు, హైదరాబాద్ హైటెక్ సిటీగానే ఉంది, లేకపోతే ఇప్పుడు ఏఐని మాట్లాడుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడతారు, లేకపోతే 2020-2047 అని మాట్లాడేవాడు. ఏదైనా అభివృద్ధి విషయాల్లో ఆయన ముందు చూపుతూ వెళ్ళేటువంటి ఒక విజన్ ఉన్న నాయకుడు. ఎప్పుడు కూడా ఈ గుళ్ళు, గోపురాలు, మసీదులు, చర్చిలు ఇవి ఆయన దగ్గర ప్రస్తావన ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ సవాసం ఏమో లేకపోతే బీజేపీ వాళ్ళ సహచర్యం ఏమో తెలియదు, కానీ ఈయన కూడా ఇలాంటి దాని ఏమంటారు, సనాతన ధర్మం వైపు మొగ్గు చూపినట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తా ఉంది. మొన్న ఒక సందర్భంలో అసలు నెహ్రూ గారిని ఫ్యూడలిస్ట్ అని చెప్పి మాట్లాడినటువంటి పెద్ద మనిషి నేను గమనించాలి. మేము నెహ్రూ గారిని ఫ్యూడలిస్ట్ అని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడారు. ఎందుకంటే దుర్మార్గం ఏమని చెప్పండి. ఎందుకంటే ఈయన మోడీ ప్రాపకం కోసం తంటాలు పడతా ఉన్నాడు. ఇది ప్రజల మీద ప్రేమ కాదు, ఇది దళితుల మీదనో, బడుగు వర్గాల మీదనో, పేదల మీదటువంటి ప్రేమ కాదు. మేము ఈ గుళ్ళు కడుతున్నాం, ఈ గోపురాలు కడుతున్నాం అనే ఒక సెంటిమెంట్ని డ్రా చేసి మేము బీజేపీకి ఎజెండాకి దగ్గరగా ఉన్నాం అనేటువంటి ఒక భావన కల్పించడం కోసం చేస్తున్నటువంటి ఎత్తుగడ. ఇట్ ఈస్ క్లియర్. మేము దాని మీదే మా షర్మిలమ్మ గారు మాట్లాడింది తప్ప వేరే దురుద్దేశం కాదు, మాకు వేరే ఆలోచన లేదు. అందరూ సమిష్టిగా ఉన్నారు. కానీ హిందూ ధర్మ కార్యకర్తలు అవ్వచ్చు, హిందూ భక్తులు అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి భక్తులు అవ్వచ్చు, ఎవరైనా కానీ హిందూ సమాజం మొత్తం ఈ విషయం మీద చాలా స్టాండ్ తీసుకుంది. ఎందుకు షర్మిలమ్మ అంటే మత రాజకీయం చేస్తున్నారు, ఓటింగ్ కోసం దళిత వాడల్లో వెంకటేశ్వర స్వామిని అంటే ఇన్ని రోజులు చాలా చర్చిలు కట్టారు, చాలా మసీదులు కట్టారు, వాటన్నిటికీ లేని అభ్యంతరం ఒక గుళ్ళు కడతామనే ప్రపోజల్ పెట్టగానే ఎందుకు వస్తుంది, ఎందుకు ఇంత బహిర్గతంగా మాట్లాడాల్సి వస్తుంది అని మాట్లాడుతున్నారు. కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం మాత్రమే ఇటువంటి నినాదం తీసుకున్నారు అని చెప్తున్నారు. అంటే ఒకటమ్మా, ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే వ్యక్తిగతంగా లేకపోతే ఆ యొక్క వాడలో, ఆ పేటలో ఒక సామాజిక వర్గం ఉంది, దళితులు ఉన్నారు, లేకపోతే మైనారిటీస్ ఉన్నారు. వాళ్ళు చందాలు పోగు చేసుకొని చర్చి కట్టుకుంటారు, మసీదు కట్టుకుంటారు, లేకపోతే ఇంకో చోట హిందూస్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో రామాలయం, పెద్ద పెద్ద గుళ్ళు గ్రామాల్లో మనం చూస్తాం. రామాలయం లేనటువంటి ఊరు లేదు, రామాలయం నిర్మించుకుంటారు. దానికి అబ్జెక్షన్ ఏముంది? కానీ ఇక్కడ ఏమవుతుందంటే దేవుని సొమ్ముతోటి, ఎందుకంటే మనందరం భక్తులం, వెంకటేశ్వర స్వామి కలియుగ మహాదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఆయన్ని మనసారా కొలుచుకొని, ఎందుకంటే నిలువు దోపిడి ఆయన మొక్కు పొడి చేసుకొని ఆ మొక్కు తీరితే నిలువు దోపిడి ఆ స్వామికి ఇచ్చేటువంటి పరిస్థితి. అలాగే అనేక మంది భక్తులు మనం చూస్తే రోజుకు 3,000 నుంచి 300 నుంచి 400 కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామికి నుండి ఆదాయం వస్తుంది. సంవత్సరానికి దాదాపు 4,000 కోట్ల పైచులకు ఆయనకి ఆదాయం వస్తుంది. ఇలాంటి ఆదాయం వచ్చేటువంటి సొమ్ము నుంచి ఇప్పుడు అన్నిటికనేటువంటి ధార్మిక సంస్థ పేరుతోటి అనేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరి దళిత గోవిందం పేరుతోటి ఒక ధార్మిక ప్రచారం నిర్వహించారు. అలా నిర్వహించండి, ఎవరు కాదంటారు. ఇప్పుడు ఎందుకంటే మేము గుళ్ళు కడతాం అనేటువంటి ఒక పరిస్థితి అనేటువంటి తీసుకొచ్చిన తర్వాత అది వేరే విధంగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు క్రైస్తవ మిషనరీల ద్వారా మరి దీన్ని ఏమంటారంటే మత మార్పిడి జరిగాయి, లేకపోతే ముస్లిమ్స్ మసీదులు కట్టి వాళ్ళు మత మార్పిడి చేసుకున్నారు. ఈరోజు దళితుల్ని మరి ఈ విధంగా హిందువులుగా కన్వర్ట్ చేస్తారా? ఎందుకంటే ఒక ప్రభుత్వం అనేది, ఒక ముఖ్యమంత్రి గారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రతి చోట మసీదులు ఉన్నాయి, ప్రతి చోట గుళ్ళు ఉన్నాయి, ప్రతి చోట చర్చిలు ఉన్నాయి. ఎప్పుడు రాని ఈ సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఎందుకు మాట్లాడుతున్నారు అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు నిజంగా దళితుల మీద ప్రేమ ఉందా? కేవలం రాజకీయ ఎత్తుగడ. బీజేపీ వాళ్ళు మరి అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చి రామాలయం నిర్మాణం చేశారు. ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు ఎక్కడెక్కడ ఈ దేవాలయాలు, గుళ్ళు, మసీదులు, చర్చిల పేరుతోటి మళ్ళీ రాజకీయాన్ని రగల్చాలా, ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయాలా అనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి పని తప్ప. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకత పార్టీయా? అదొకటి చెప్పండి. అయోధ్య నిర్మాణానికి, అయోధ్య మందిరానికి కూడా రాహుల్ గాంధీ గారు వెళ్ళలేదు. ప్రజల్లో ఇప్పుడు ఇదొక స్టాండ్ వెళ్ళిపోతుంది కదా. అలాగా రాహుల్ గాంధీ గారు వెళ్ళలేదనే దానికంటే కూడా మనం చూసాం, మన ఎలక్షన్ సందర్భంలో కూడా వారణాసిలో శివుని దర్శించుకున్నాడు ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు,
కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా మీరు చూశారో లేదో పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని విభూది పూసుకొని మీరు చూశారు కదా లైవ్లో. మరి మేము హిందూ మతాన్ని ఎక్కడ ఆచరించడంలా, హిందూ మతాన్ని ఎందుకు గౌరవించడంలా మేము? మీరు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏదో పెద్ద హిందూ మత ఉద్ధారకులాగా మాట్లాడుతూ ఉంటారు, కానీ అసలు వాళ్ళకి ఎక్కడుంది ఈ హక్కు? వాళ్ళు దేవుడి పేరుతోటి, దేశభక్తి పేరుతోటి ప్రజల్ని నమ్మించి మోసం చేసి మతమౌఢ్యంలోకి నెట్టి ఓట్ల రాజకీయం చేస్తున్నారు. ఇది వాస్తవం. ఇది ముందు ప్రజలు గ్రహించాలా. మాకు అన్ని మతాలు ఒకటే, సర్వమతాలని ఆచరించేటువంటి గుణం కాంగ్రెస్ పార్టీది. లౌకిక తత్వం మా నన్నరాన జీవించుకుంది. హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్, సాయి అందరూ సోదరులాగా ఉండాలన్నటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీది. ఎవరు మోడీ? నిన్న కాక మనం వచ్చాడు మోడీ, ఆయన హిందూ ధర్మ రక్షకుడా? నేను ఒకటే కొడతా ఉన్నా. మనం చూసాం పాకిస్తాన్ సంబంధించినటువంటి తీవ్రవాదులు 26 మంది మన భారతీయుల యొక్క ఏ విధంగా కాల్చి చంపారు. మరి సింధూర్ పేరుతోటి మీరు ఒక కార్యక్రమం చేపట్టి వాళ్ళని పొడుస్తాను, చించుతానని చెప్పి మీరు ఏం చేయగలిగారు? సిగ్గు లేకుండా అదే పాకిస్తాన్ వాళ్ళతో నువ్వు క్రికెట్ ఆడావే, అసలు నీకు ఎక్కడుంది? నీకు ఈ యొక్క దీని గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత? నేను ఒకటే కొడతా ఉన్నా బీజేపీ వాళ్ళని. మరి ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు ఆ విషయం మీద? మాట్లాడాలి కదా. మన భారతీయుల యొక్క, మన చెల్లెళ్ళ యొక్క పుస్తలు పెంచినటువంటి దుర్మార్గులతోటి, ఆ దేశంతో నువ్వు క్రికెట్ ఆడావంటే నేను ఏమనాలా? అసలు నీకు పాకిస్తాన్ గురించి కానీ, లేకపోతే ఇంకో దేశం గురించి కానీ, లేకపోతే ఇంకో దాని గురించి మాట్లాడే నీకు అర్హత ఉందా? ఆ దొంగలతో చేతులు కలిపి ఆ డబ్బుల కోసం క్రికెట్ ఆడితే 2,000 కోట్లు 3,000 కోట్లు వస్తాయి, అమిత్ షా కొడితే చెప్పి నువ్వు ఆట ఆడించావంటే నీకు భారతీయుల గౌరవాన్ని నువ్వు ఏం కాపాడినట్టు? అంటే భారతీయుల ప్రాణాల కంటే కూడా నీకు డబ్బులు ఎక్కువ. నువ్వు భారతీయ సాంప్రదాయాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడతావా? నువ్వు చెప్పండి. అంటే స్పోర్ట్స్ ఎప్పుడైనా స్పోర్టివ్గా తీసుకోవాలి కదా సార్, గెలుపు ఓటములు అనేవి. ఇప్పుడు స్పోర్ట్స్ వేరు, ఒక యుద్ధం వేరు, భారతదేశానికి అవి వేరు ఉంటాయి కదండి. దాంట్లో దీన్ని ఎలా మిక్స్ చేస్తాం మనం? అమ్మమ్మ, ఈ స్పోర్టివ్ తీసుకోవాలి, గెలుపోవటం సాధారణం. కానీ ఒక శత్రు దేశం, నిన్నగాక మొన్న ఆ దేశమైన యుద్ధానికి వెళ్ళాం మనం. నువ్వు ట్రంప్ మాటలు యుద్ధం నిర్మించుకున్నావు. ఈ వాస్తవాలు. వాళ్ళందరినీ నేను భూస్థాపితం చేస్తా పాకిస్తాన్ అని చెప్పి గొప్ప గొప్పలు మాటలు మాట్లాడావు. అదే పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారులతోటి నువ్వు నీ భారతదేశం టీం చేత ఆడిచ్చావంటే, ఎందుకంటే దుర్మార్గం ఏముంది ఇంకా ఇక్కడ మీరు గమనించాలా. ఎందుకంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం ఇది, ప్రాణాలకు సంబంధించినటువంటి విషయం ఇది, దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయం ఇది. ఏదో నీ ఇంటి వ్యవహారం కాదు ఇది. నువ్వు ఎందుకు యుద్ధానికి పోయావు? మరి ఎవరిని అడిగి యుద్ధం ఆప్ చేసావు? దీనికి సమాధానం చెప్పాలి కదా. నువ్వు ట్రంప్ మాటలని నువ్వు యుద్ధం నిర్మిస్తావా? నీ సైనికుల ఆత్మగౌరవం నువ్వు తాకట్టు పెడతావా? నీకెవడిచ్చాడు ఈ అధికారం? చెప్పాలి కదా వాళ్ళు. నువ్వు దేశ రక్షకుడిగా, నువ్వు హిందూ ధర్మాన్ని కాపాడేవాడిగా, ఆయనకేమో ఈయన లక్ష్మణ్ లాగా చంద్రబాబు నాయుడు సపోర్టా, పవన్ కళ్యాణ్ సపోర్టా మోడీకి? పొద్దున్న జ్ఞానం ఉండాలి కదా. 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర, 70 సంవత్సరాల వయసు, ఈ వయసులో ఈ పోయే కాలం మాకు అర్థం కాదండి. మీరు అంత కామెంట్ చేస్తున్నారు. ఎవరైనా సరే గుళ్ళకు సంబంధించిన ఆ ట్రస్ట్ డబ్బులు ఇప్పుడు ఏ మతమైనా అవ్వచ్చు, క్రిస్టియానిటీ అవ్వచ్చు, లేకపోతే ముస్లిం అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, వాటికి సంబంధించిన ట్రస్ట్ డబ్బులు అనేవి వాళ్ళ ధార్మిక కార్యక్రమాలకే కదా వాడతారు, ఇంకా వేరే దానికి దేనికి వాడరు కదా. అయినా సరే తిరుపతికి సంబంధించిన ట్రస్ట్ డబ్బులను చాలా వాటికి గవర్నమెంట్ యూజ్ చేసుకుంటుంది. మనం చూస్తూనే ఉన్నాం. పద్మావతి యూనివర్సిటీ అవ్వచ్చు, అక్కడ తిరుపతికి సంబంధించిన తాగునీటి ఏదైనా సమస్య వచ్చినా కానీ ఆ తిరుపతి దగ్గర నుంచి ఆ డబ్బులు తీసుకొని ఇప్పుడు 18,000 మంది పిల్లలకి అక్కడ చదువు నేర్పించడం అవ్వచ్చు, లేకపోతే సంగీతం నేర్పించడం అవ్వచ్చు, ఏదైనా సరే సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి ఆ ట్రస్ట్కి సంబంధించిన ఆ డబ్బుల్ని వినియోగిస్తోంది. ఇంకా చెప్పాలి అంటే కేవలం గుళ్ళు కట్టడం ఒకటే ప్రోగ్రామ్గా పెట్టుకోలేదు కదా వాళ్ళు. నేను అదేనమ్మా చెప్తా ఉంది. మా శరీరమ్మ గారు కూడా ఎందుకంటే దేవుని సొమ్ము ప్రజలకి అందే విధంగా, చెందే విధంగా మీరు సహకరించండి. మీరు గుళ్ళు గోపురాలతో పేరుతోటి దేవుడి యొక్క సొమ్ముని మీరు వృధా ఖర్చు పెట్టొద్దు అనేటువంటి ఒక ఆలోచన.
ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలను ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అనేకమైనటువంటి సేవా ధార్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తా ఉన్నాం. మీరు చెప్పినట్లుగా పద్మావతి ఎస్వి యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే బాట్స్ హాస్పిటల్ కానివ్వండి, అలాగే అనేక చోట్ల టీటీడీ కళ్యాణ మండపాల నిర్మాణం కానివ్వండి, అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, గోదానాలు కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దానికి ప్రజా సంక్షేమానికి మీరు చేస్తుండడం సంతోషం. షర్మిలమ్మ గారు కూడా అదే కోణంలో మాట్లాడారు. ఇంక వేరే దురుద్దేశాలు ఏమీ లేవు. కాంగ్రెస్ స్టాండ్ ఒకటే, కాంగ్రెస్ అన్ని మతాలని గౌరవిస్తుంది. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఇది లౌకిక రాజ్యం. ఎందుకంటే ఇక్కడ బీజేపీ పెద్ద కుట్ర ఉంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏర్పడి రేపు దసరా నాటికి, అంటే 25 దసరా నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు. 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్. వాళ్ళ ఆర్ఎస్ఎస్ హిడెన్ ఎజెండా ఏంటంటే, ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల పూర్తయ్యే నాటికి ఈ దేశం హిందూ దేశంగా ప్రకటింపబడాలి అనేది వాళ్ళ గోల్, వాళ్ళ లక్ష్యం. అయితే అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ద్వారా అది సాధ్యం కాదు. చాలా ఎత్తులేశారు, చాలా మతత్వాన్ని రెచ్చగొట్టారు, కొంతత్వాన్ని రెచ్చగొట్టారు, ప్రాంతీయ భేదాలు రెచ్చగొట్టారు. చూసాం. ఇన్ని జరిగినా కానీ భారతీయులందరూ కలిసిమెలిసి ఉన్నారు. మనం చూస్తున్నాం. ఈరోజు నేపాల్ ఏం జరుగుతూ ఉంది, పాకిస్తాన్ ఏం జరిగింది, శ్రీలంకలో ఏం జరిగింది చూస్తా ఉన్నాం. ఈరోజు తిరుగుబాట్లు, అంతర్యుద్ధాలు వస్తూ ఉన్నాయి. నిన్న కాక మొన్న నేపాల్లో కూడా జన్జట్ పేరుతోటి మరి యువకులంతా తిరుగుబాటు చేసి ఆ దేశాధ్యక్షుడిని పరిగెత్తించిన పరిస్థితి. కానీ మన భారత రాజ్యాంగం అనేది పటిష్టమైంది కాబట్టి అలాంటి పరిస్థితులు ఇక్కడ రాల. అందుకనే మోడీ ఈరోజు ఈ గుళ్ళు గోపురాలు దీంతో ప్రజలను రెచ్చగొట్టేటువంటి ఒక భావంతో ముందుకెళ్తా ఉంది బీజేపీ ప్రభుత్వం. వారితో పాటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ తిరుగుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ చాలా కింది కనిపిస్తా ఉంది. మేము దాన్నే వ్యతిరేకిస్తున్నాం శిరీష గారు. అంతకంటే మా షర్మిలమ్మ గారు మాట్లాడినా, కాంగ్రెస్ వాదులుగా మేము మాట్లాడినా, ఈ రాష్ట్ర హక్కుల్ని వాళ్ళు మోడీని కాళ్ళ కింద పెడుతున్నారు, మోడీ తొత్తులకి వ్యవహరిస్తున్నారు అనేది మా ఆలోచన. థ్యాంక్ యూ షేక్ సయీద్ గారు. అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.